హాయ్, నేను మీ బసవపోతున్నా. మనం పిల్లలకి నేర్పించాల్సిన ఒక మంచి స్కిల్ ఏంటో తెలుసా? నెగోషియేషన్ స్కిల్. మనకి ఎలా నెగోషియేట్ చేసేయాలో పెద్దలుగా మనకు తెలుసు, కానీ పిల్లలకు తెలుస్తుందా? తెలియదు, కానీ వాళ్ళకి నేర్పించాలి. ఈరోజు ఒక మంచి సంఘటన జరిగింది, అది చెప్తాను మీకు. అయితే దానికన్నా ముందు నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను బొబ్బిల్లో ఉన్నప్పుడు మేము ఒకసారి చిన్నప్పుడు నన్ను కిరాణా కొట్టుకు పంపించేవాళ్ళు. పంపించిన తర్వాత నేను వెళ్ళి చిల్లర తీసుకుని వచ్చేసాను. కానీ దాంట్లో ₹10 తగ్గింది. ₹10 తగ్గితే ఎందుకురా ₹10 తీసుకురాలేదు అంటే అతను ఇవ్వలేదు అని చెప్పేసి అన్నాను. నేను లెక్క పెట్టుకుని వచ్చాను. ₹5.50 ఇవ్వాలి, ₹5 ఇచ్చాను. సో తర్వాత మా అన్నయ్యని తీసుకుని వెళ్ళాను. తర్వాత ఇంకెవరో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేసిందంటే, నేను ఇచ్చాను, చిన్నపిల్లవాడు ఎక్కడో పడేసుకుని ఉంటాడు, సో అలా ఏం లేదు, నేను ఇచ్చేసానని చెప్పాడు. సో అది నా మనసులో ఉండిపోయింది. తర్వాత నేనేమనుకున్నా అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి నెగోషియేషన్ స్కిల్స్ నేర్పించాలి అని నేర్పిస్తూ ఉంటాను మా అబ్బాయికి కూడా. ఈరోజు ఏం జరిగింది, కోకోనట్ బాటిల్ తీసుకురమ్మని చెప్పి పంపించాను. కోకోనట్ బాటిల్ తీసుకొచ్చాడు, రోజు తెచ్చుకుంటాం. అయితే కోకోనట్ బాటిల్ తెచ్చినప్పుడు ఎంత తీసుకున్నారా అంటే ₹140 అని చెప్పాడు. కాదు నాన్న, ₹130 అది, ₹10 నీ దగ్గర ఆమె ఎక్కువ తీసుకుంది, సో వెళ్ళి అడిగి తీసుకునిరా ₹10 అని చెప్పాను. చెప్తే సరే నాన్న వెళ్తా అన్నాడు. అలా కాదు, వెళ్ళేటప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఆవిడ చిల్లర ఇచ్చింది, ఓకేనా, ₹10 కాకుండా మొట్టమొదటి చిల్లర ఇచ్చింది ఆవిడ, 200 అట్లాగా. ఆ చిల్లర పట్టుకో, ఈ బాటిల్ కూడా పట్టుకో, వెళ్ళి అడుగు, మా డాడీకి రోజు 130కే ఇస్తారట కదా, మరి నాకు 140కి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడుగు, ఆవిడే ఇస్తారు అని చెప్పాను. సో సిమిలర్గా అలాగే వెళ్ళి అడిగాడు. అడిగితే ఆవిడ అదే అందట, బాబు ఇందాకంటే చల్లగా ఉంది కాబట్టి 130, ఎండ పెరిగిన తర్వాత 140 ఇస్తాను అని చెప్పిందట. అలా కాదు, మా డాడీ రోజు కొంటారు ఆల్మోస్ట్ మీ దగ్గరే, అందుకని మీరు 130కే ఇస్తారట, ₹10 ఇవ్వలేదని తిట్టారు నన్ను అని చెప్పేసి అన్నాడు. అనగానే ఆవిడ వెంటనే ₹10 తీసి ఇచ్చేసిందట. సో ఏమవుతుందంటే, మా వాడికి నేనేం చెప్పానంటే నెగోషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి అని చెప్పాను. సో ఈ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి, అది ఎవిడెన్స్. అలాగే ఇచ్చిన చిల్లర తీసుకెళ్ళు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, ఆవిడ మాట్లాడేదానికి ఇతను మాట్లాడేదానికి ఒక రకమైనటువంటి బలం చేపడుతుంది. సో మావాడు కరెక్ట్గా పాయింట్స్తో అన్నీ మాట్లాడేసరికి ఏమైంది, ఆవిడ మాట్లాడకుండా ₹10 తీసి ఇచ్చేసిందనమాట. సో మావాడు చాలా ఆనందంగా, చాలా గర్వంగా వచ్చాడు, నాన్న ₹10 ఇచ్చేసింది ఆవిడ. సో దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ఆన్ నెగోషియేషన్ స్కిల్స్. మీ పిల్లలు కూడా చేస్తున్నారా? ఒకసారి ట్రై చేయండి.